మనం చూసాం. సింగరేణి నష్టపోతుందని ఎవరికి బాధ లేదు. మాకు కమిషన్లు రాకపోయే అనేటువంటి పరిస్థితి సింగరేణిలో మీ ప్రచార ప్రసార సాధనాల్లోనే వచ్చిన విషయం మనం చేస్తూ ఉన్నాను. నేను చెప్తున్న ఆరోపణ కాదు. చివరకు ఇటీవల తాడిచెర్ల 2 దాన్ని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వము సింగరేణి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, సింగరేణి కార్మికులను దృష్టిలో పెట్టుకొని, తెలంగాణను దృష్టిలో పెట్టుకొని తాడిచెర్ల 2 అలాట్మెంట్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఒక బ్లాకు మణుగూరులో పీకేఓసి డిప్ సైడ్ బ్లాక్ ఇప్పుడు ఆక్షన్లో పెట్టాము. ఆ బ్లాక్ కూడా సింగరేణికి రావాలి అనేటువంటి దృక్పథంతో సింగరేణి కార్మికుల తరఫున మరి అనేక మంది పెద్దలతో మాట్లాడి సింగరేణికే వచ్చే విధంగా టెండర్లు వేయండి అని చెప్పి కార్మిక సంఘాలు కూడా మాట్లాడిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణ జెన్కో సింగరేణికి పోటీగా ఈరోజు టెండర్లో పాల్గొన్నది. గతంలో తెలంగాణ జెన్కోకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తాడిచెర్ల 1 క్యాప్టివ్ మైన్ కింద అలాట్మెంట్ చేస్తే అది సింగరేణికి ఇవ్వకుండా ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వము ఒక ప్రైవేట్ వ్యక్తులకు ఎండిఓ కింద నియమించడం జరిగింది. ఇటీవల నైనీ కోల్ బ్లాక్ విషయంలో కూడా ఘర్షణ జరిగినటువంటి విషయం మనకు తెలుసు. ఈరోజు మా తాపత్రయం అంతా కూడా పీకేఓసి డిప్ సైడ్ ఎక్స్టెన్షన్ మైన్ ఏదైతున్నదో అది మణుగూరులో సింగరేణికే రావాలి. సింగరేణికి వస్తేనే దాని భవిష్యత్తు ఉంటుంది సింగరేణికి అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను.